హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. వెజ్ లివర్ కర్రీ. వెజ్ లివర్ కర్రీ తోటకూరతో అయినా పాలకూరతో అయినా చేసుకోవచ్చు. నేనైతే పాలకూరతో చేస్తున్నాను. సో చూసేద్దాం. ఇప్పుడు పాలకూరను అయితే బాగా వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర కదా, మట్టది లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టేసాము ఆ పాలకూరని. సరిపడా ఉప్పు, సాల్ట్, అలానే కొంచెం చిన్న గ్లాస్తో వాటర్. వాటర్ వేసాక కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. విజిల్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే పాలకూర ఉడుకుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఆ బ్యాటర్లా వస్తుంది. వచ్చాక అందులో నేను చూపిస్తున్నాను కదా, అంత శనగపిండి వేసుకోవచ్చు. వేసుకొని ఉండలు లేకుండా కలపాలి. శనగపిండి ఒక 4 to 5 స్పూన్స్ అయితే సరిపోతుంది. అలానే కార్న్ఫ్లోర్ కూడా ఒక 6 to 7 స్పూన్స్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పల్చగా అయితే ఉండకూడదు, ముద్దగా ఉండాలి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఒక కేక్ గిన్నె తీసుకొని పాలకూర బ్యాటర్ అనేది ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు మనం బ్యాటర్ వేసుకున్నాం కదా, ఆ గిన్నె ఆ కుక్కర్లో పెట్టేయాలి. మూత గట్టిగా పెట్టాలి. పెట్టేసిన తర్వాత విజిల్ లేకుండా కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ఆ బ్యాటర్ అనేది ఆవిరికి ఉడుకుతుంది. పాలకూర కుక్ అయ్యాక ఇలా ఉంటుంది కేక్లా. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఆ పాలకూర అనేది కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేయండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు బాగా మగ్గించుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని ఇగురంతా చిక్కబడినంత వరకు వెయిట్ చేయాలి.
ఈలోపు ఇందాక కట్ చేసుకున్న పాలకూర లివర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక పాలకూర ముక్కలు ఉన్నాయి కదా, అవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నీ ఆయిల్లోని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు. పచ్చివాసన పోతుంది సిమ్లో అయితే, అందుకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ముక్కలని ఇలా ఫ్రై చేసేసుకొని మనం కర్రీలో అయితే వేసేసుకోవాలి. ముక్కలన్నీ ఫ్రై చేసేసుకొని ఇలా గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. ఓ 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్గా వెజ్ లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని అయితే టేస్ట్ చేయడానికి మా హస్బెండ్ అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఫస్ట్ తనకే సర్వ్ చేస్తున్నాను. మా బుడ్డోడు చూడండి, మా హస్బెండ్ ప్లేట్లో నుంచి అన్నం తీసుకొని అలా తినేస్తున్నాడు. మా బుడ్డోడు ఎక్స్ప్రెషన్స్ చూసారా? మా మేనల్లుడికి నచ్చిందంట రెసిపీ అయితే, కర్రీ సూపర్ అంటున్నాడు. పక్కన మా బుడ్డోడు చూడండి, పప్పయ్య తింటూ వాడి ప్లేట్లో ఎలా వేస్తున్నాడో. మా అత్తమ్మకి కూడా నచ్చింది, చాలా బాగుంది, సూపర్ అని అన్నారు. తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను, బాగుంది. నాన్ వెజ్ టేస్ట్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.